జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ హనుమంతరావు. పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే సామేల్. గడిచిన 10 ఏళ్లలో పేదలకు ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. పేదలు రేషన్ కార్డు కలిగి ఉండడం కలగా ఉండేది. ఇప్పుడు ఆ కళ నెరవేరిందన్నారు కలెక్టర్ హనుమంతరావు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంక్ లాంటివి ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణంలో రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు. అంతకుముందు దొడ్డు బియ్యం కాదని సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్నప్పటి నుంచి రేషన్ కార్డు మీద బాగా డిమాండ్ పెరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి కూడా జిల్లా కలెక్టర్గా వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పన చేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ గౌరవ శాసన సభ్యులు మంత్రులు సామేల్ గారి సమక్షంలో ఇక్కడ మోత్కూరులో ఈ యొక్క 4600 పైబడి యూనిట్లని మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నిరంతర ప్రక్రియ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఈ రేషన్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామాలు. పెళ్లై 10 ఏళ్లు గడిచినా గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రాలేదన్నారు లబ్ధిదారులు మహేశ్వరి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డులు అందించారని ఆనందం వ్యక్తం చేసింది. రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోయారని మరో లబ్ధిదారుడు తెలిపాడు. రేవంత్ సర్కార్ రేషన్ కార్డు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. 10 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా నాకు రేషన్ కార్డు రాలేదు. రేవంత్ అన్న రెడ్డి వచ్చినాక మంత్రుల సామేల్ గారు దగ్గరుండి మాకు రేషన్ కార్డులు మా యొక్క బాధను అర్థం చేసుకుని రేషన్ కార్డులు పంపిణీ చేసిండు. వాళ్ళ చేతులుగా జిల్లా కలెక్టర్ చేతులుగా మేము రేషన్ కార్డు అందుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎవరి విషయం నాకు తెలియదు కానీ ఇలాంటి పేదలను బాధ అర్థం చేసుకొని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూసుకొని బాధలను అర్థం చేసుకొని మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సామేల్ గారు మా బాధలను తీర్చాలని కోరుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు అప్లై చేసినాను. రాలేదు. ఇప్పుడు వారం రోజులు అప్లై చేయగానే అతి త్వరలో విడుదలైనందుకు నాకు సంతోషంగా ఉంది. నేను రేషన్ కార్డు మంత్రుల సామేల్ గారి దగ్గర అందుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నా, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రేవంత్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పెళ్ళై 9 సంవత్సరాలు. ఇన్ని రోజులు నాకు రేషన్ కార్డు లేదండి. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు అప్లికేషన్ పెట్టాను, అసలు రాలేదు. ఈ 9 సంవత్సరాలు ఇప్పుడు అప్లికేషన్ పెట్టగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాకు ఫస్ట్లోనే రేషన్ కార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నేను రేషన్ కార్డు అంటే అయ్యో నాకు లేదు అని నేను అన్ని సైడ్ అయిపోయేదాన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు ఉంది అని నేను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్కి, మందుల సామేల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మీ సేవల చుట్టూ తిరిగినా కాలేదు, నాకు రేషన్ కార్డు రాలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి మన ప్రజాపాలన గ్రామంలో చేసినందుకు నాకు వెంటనే రేషన్ కార్డు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎంతో సంతోషంగా, చాలామందికి మా ఊళ్ళో రేషన్ కార్డులు వచ్చినాయి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా బాబు పుట్టి ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది. నాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది. చాలా సంతోషపడుతున్నా. నాకు ఏమీ లేదు ప్రస్తుతానికి. మాకు ఒక ఇల్లు తప్పించి భూమి ఏమీ లేవు. మేము కొనుక్కోవాల్సి వస్తుండే బియ్యం ప్రతిసారి. కానీ మాకు రేషన్ కార్డు కొత్తది రావడం, మా బాబుకి మా పాపకి ఇట్లా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాక చాలా అన్ని ఆరోగ్యశ్రీ ఇవన్నీ కోల్పోయిన ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మనసు